సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. జిల్లెలగూడ న్యూ వెంకటరమణ కాలనీలో నివాసముండే గురుమూర్తికి 13 ఏళ్ల క్రితం వెంకట మాధవితో వివాహం జరిగింది. వీరికి 2 సంతానం. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం కంచన్బాగ్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 16న తన భార్య వెంకట మాధవి కనిపించడం లేదంటూ అత్త సుబ్బమ్మతో కలిసి గురుమూర్తి మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేశానని గురుమూర్తి ఒప్పుకున్నాడు. తన భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి ఆ తర్వాత వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసులకు తెలిపాడు. గురుమూర్తి తెలిపిన విషయాలపై ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మీర్పేట పోలీసులు స్పందిస్తూ వెంకట మాధవి మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ కేసులో ఆధారాలు లభిస్తే మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్పు చేసి గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.